నా పేరు శ్రీనాథ్ అండి. నాది వెంకటాపురంలో ఆగ్రోస్ అనే ఎరువుల పురుగు మందుల షాపు. ఈ రాజుగారి పేరు కృష్ణంరాజు గారు. వీళ్ళది వాజేడు మండలం, వాజేడు గ్రామం, ములుగు జిల్లా. ఈ రాజుగారు హోటల్ బిజినెస్ చేస్తారు ఇక్కడ లోకల్లో. అయితే ఈ సంవత్సరం కొత్తగా తోట వేయాలని అనుకొని తోట వేయడం కూడా జరిగింది. వేసిన తర్వాత నా దగ్గరకు వచ్చి నేను కొత్తగా తోట వేసానండి, ఏ మందులు కొట్టాలో తెలియట్లేదు, నాకు కొంచెం మీరు మీ సలహాలు ఇవ్వండి, నేను దాని ప్రకారం నేను ఫాలో అయ్యి నేను తోటను కాపించుకుంటాను అడిగారు. నేను మొదట ఏం చేశానంటే ఫస్ట్ రౌండ్గా రోగారు సల్ఫర్ స్ప్రే చేయమని చెప్పాను. రోగారు సల్ఫరు 2.5 ఎకరాలకి స్ప్రే చేయడం జరిగింది. చేసిన ఒక 4 రోజులకు వచ్చి చేశానండి, బాగానే ఉంది, చిగురు వస్తుంది. నెక్స్ట్ రౌండ్ ఏం కొట్టాలని అడగడం జరిగింది. అడిగితే నేను క్లోరోఫిల్ వాళ్ళది ఈ బుల్లును విటమిన్, ఈ బుల్లు ఎకరాకి 250 ml ఈ విటమిన్ ప్యాకెట్ అర కేజీ చొప్పున రాజుగారికి సిఫార్సు చేయడం జరిగింది. ఇది చేసిన తర్వాత ఏం జరిగిందో రాజుగారి మాటల్లోనే విందాం. రాజుగారు, నేను ఇచ్చాను, మీ ఒపీనియన్ ఏంటో మీరు చెప్పండి. చాలా బాగా పనిచేసింది మందు, చాలా బాగా చిగురుతో బాగా వచ్చింది మందు కొట్టాక. ఇది మా పక్కన 20 ఎకరాలు భూములు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఏ మందు కొట్టని మందు అందరం పడుతున్నామని అడిగారని. అంటే మీకు స్వయంగా మీకు దీనిలో తేడా కనిపించిందా? కొట్టిన తర్వాత బాగా తేడా కనిపించింది. నేను గమనిస్తే అండి రైతు సోదరులారా, ఇది 20 రోజుల తోట అంటే నమ్మేలా లేదు, అంత మంచి రిజల్ట్ రావడం జరిగింది. చిగురు దగ్గరికి అనేసుకొని చెట్టు గుబురుగా రావడం జరిగింది. నిజంగా ఈ క్లోరోఫిల్ కంపెనీ వాళ్ళు ఈ ప్రోడక్ట్ నా ద్వారా రైతుకు చేరేలా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రాజుగారు, మీ పక్క చేరు రైతులు ఏం చెప్తున్నారండి? చూసారండి ఎవరైనా? చూసారు, అందరూ ఏమంటున్నారండి? ఇది ఏం కొట్టారండి, ఇంత బాగా వచ్చింది, చాలా బాగా, మాకు చెప్పండి మందు గురించి అని చెప్పారు. చూసారు కదా రైతు సోదరులారా, ఇలాంటి మందు ప్రతి రైతు మీరు చిన్న దశలో కనుక కొట్టుకున్నట్టయితే మీ చేలు ఇప్పటికి ఆల్రెడీ మనకు దగ్గరగా 1 నెల రోజులు పంట లేటుగా వేయడం జరిగింది. మనం ఈ మందులు వాడుకొని మీరు మీ తోటని ముడత చిగురు అద్భుతంగా ముడత పోయి చిగురు వచ్చేలాగా మీ తోటని మీరు పెంచుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మందు మన కోసం అందించినందుకు క్లోరోఫిల్ కంపెనీ వాళ్ళకి రైతు సోదరుల తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా.